And now the topic is integration basics. Indefinite integration. What is the indefinite integration? Indefinite integration is the reverse operation of differentiation. Reverse operation of differentiation అంటున్నామండి. Differentiation కి reverse process లో ఉండేదాన్నే మనం integration అంటాం. What is the differentiation? The process of finding the derivative of a function is called differentiation. డిఫరెన్సియేషన్ కి రివర్స్ ప్రాసెస్ లో ఉండేదాన్నేగా మనం ఇంటిగ్రేషన్ అంటున్నాం. ఫర్ సపోజ్ d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ కి నేను డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది వచ్చింది. దీనికి రివర్స్ ప్రాసెస్ లో ఉండేదాన్ని మనం ఇంటిగ్రేషన్ అంటున్నాం. అంటే ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. This is the integration, hence it is also called a antiderivative. Two more examples ఉన్నాయండి. d/dx of capital F of x equal to small f of x. capital F of x అనే ఫంక్షన్ కి డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తే అంట స్మాల్ f of x అనే ఫంక్షన్ వచ్చిందంట. దీనికి రివర్స్ ప్రాసెస్ లో ఉండేదేగా ఇంటిగ్రేషన్ అంటే ఇంటిగ్రల్ స్మాల్ f of x dx ఈక్వల్ టు క్యాపిటల్ f of x ప్లస్ c. ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ సి. దీంట్లో స్మాల్ ఎఫ్ ని ఇంటిగ్రాండ్ అంటామండి. ఎక్స్ ని వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్, డిఎక్స్ మీన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. వేరియబుల్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఎక్స్ లో ఉంది కాబట్టి మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అన్నామండి. అది వైలో ఉందనుకోండి విత్ రెస్పెక్ట్ టు వై. జెడ్లో ఉంటే విత్ రెస్పెక్ట్ టు జెడ్. సి అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. Two more examples. d/dx of x square. x square అనే ఫంక్షన్ కి డెరివేటివ్ ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే 2x అనేది వచ్చింది. ఇంటిగ్రేషన్ దీనికి రివర్స్ ప్రాసెస్ లో ఉంటుంది కాబట్టి ఇంటిగ్రల్ 2x dx x square ప్లస్ c. d/dx of sin x. d/dx of sin x అంటే డెరివేటివ్స్ లో డైరెక్ట్ గా ఫార్ములా ఉండండి. దానికి ఫార్ములా వచ్చేసి cos x. అలాగే ఇంటిగ్రేషన్ లో కూడా cos x అనే దానికి ఫార్ములా ఉందండి. ఇంటిగ్రల్ cos x dx అంటే sin x ప్లస్ c. సమ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో ఫార్ములాస్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా చదవాలో చూద్దాం. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కే డిఎక్స్ కేఎక్స్ ప్లస్ సి. యాక్చువల్గా దీనికి సమ్ములోకి వచ్చేసరికండి 2dx. కే మీన్స్ ఎనీ కాన్స్టెంట్ అండి. ఆ కాన్స్టెంట్ని ఇంటిగ్రల్ ముందు రాసుకొని ఏమీ లేకపోతే దాన్ని 1గా తీసుకుంటాం కాబట్టి 1dx అని రాసుకుంటామండి. ఇంటిగ్రల్ 1dx అంటే x ప్లస్ సి. 2తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2x ప్లస్ సి. అందుకే ఫార్ములా మనకి kx ప్లస్ సి అనేది వచ్చింది. నెక్స్ట్ ఇంటిగ్రల్ 1dx x ప్లస్ సి. ఇంటిగ్రల్ 1 బై రూట్ ఎక్స్ dx 2 రూట్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ f dash x by f of x dx log mod f of x plus c. ఇంటిగ్రల్ f dash x by root f of x dx 2 root f of x plus c. ఇంటిగ్రల్ f of x whole power n into f dash of x dx f of x whole power n plus 1 by n plus 1 plus c. ఇంటిగ్రల్ e power x into f of x plus f dash of x whole dx e power x into f of x plus c. ఇంటిగ్రల్ e power x dx e power x plus c. ఇంటిగ్రల్ a power x dx a power x by log a plus c. ఇంటిగ్రల్ sin x dx minus cos x plus c. ఇంటిగ్రల్ cos x dx sin x plus c. ఇంటిగ్రల్ tan x dx log mod secant x plus c. ఇంటిగ్రల్ cot x dx log mod sin x plus c. ఇంటిగ్రల్ secant x dx log mod secant x plus tan x plus c. ఇంటిగ్రల్ cosecant x dx log mod cosecant x minus cot x plus c. ఇంటిగ్రల్ secant x into tan x dx secant x plus c. ఇంటిగ్రల్ cosecant x into cot x dx minus cosecant x plus c. ఇంటిగ్రల్ secant square x dx tan x plus c.
ఇంటిగ్రల్ కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ మైనస్ కాట్ ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ సైన్ హెచ్ఎక్స్ డిఎక్స్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాస్ హెచ్ఎక్స్ డిఎక్స్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ టాన్ హెచ్ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ కాట్ హెచ్ఎక్స్ డిఎక్స్ లాగ్ మోడ్ సైన్ హెచ్ఎక్స్ ప్లస్ సి, ఇంటిగ్రల్ secant hx into tan hx dx minus secant hx plus c, ఇంటిగ్రల్ cosecant hx into cot hx dx minus cosecant hx plus c, ఇంటిగ్రల్ secant h square x dx tan hx plus c, ఇంటిగ్రల్ cosecant h square x dx minus cot hx plus c, ఇంటిగ్రల్ 1 by a square plus x square dx 1 by a tan inverse x by a plus c, ఇంటిగ్రల్ 1 by 1 plus x square dx tan inverse x plus c, ఇంటిగ్రల్ 1 by a square minus x square dx 1 by 2a log mod a plus x by a minus x plus c, ఇంటిగ్రల్ 1 by 1 minus x square dx 1 by 2 log mod 1 plus x by 1 minus x plus c, ఇంటిగ్రల్ 1 by x square minus a square dx 1 by 2a log mod x minus a by x plus a plus c, ఇంటిగ్రల్ 1 by x square minus 1 dx 1 by 2 log mod x minus 1 by x plus 1 plus c, ఇంటిగ్రల్ 1 by root of a square minus x square dx sin inverse x by a plus c, ఇంటిగ్రల్ 1 by root of 1 minus x square dx sin inverse x plus c, ఇంటిగ్రల్ 1 by root of a square plus x square dx sin h inverse x by a plus c, ఇంటిగ్రల్ 1 by root of 1 plus x square dx sin h inverse x plus c, ఇంటిగ్రల్ 1 by root of x square minus a square dx cos h inverse of x by a plus c, ఇంటిగ్రల్ 1 by root of x square minus 1 dx cos h inverse of x plus c, ఇంటిగ్రల్ root of a square minus x square dx x by 2 root of a square minus x square plus a square by 2 sin inverse x by a plus c, ఇంటిగ్రల్ root of a square plus x square dx x by 2 root of a square plus x square plus a square by 2 sin h inverse of x by a plus c, ఇంటిగ్రల్ root of x square minus a square dx x by 2 root of x square minus a square by 2 cos h inverse of x by a plus c. కొన్ని ఈ బేసిక్ ఫార్ములాస్ మీద కొన్ని సమ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఆ సమ్స్ అనేవి ఎలా ఉంటాయి, వాటిని ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ఇంటిగ్రల్ x క్యూబ్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 3 హోల్ డిఎక్స్, ఇక్కడ మొత్తానికి హోల్ డిఎక్స్ ఉంది. నేను ఇంటిగ్రల్ని ఈచ్ టర్మ్కి అప్లై చేస్తున్నానండి. అంటే ఇంటిగ్రల్ x క్యూబ్ డిఎక్స్, ఇంటిగ్రల్ 2 అనేది కాన్స్టెంట్ ముందు రాసేసుకుంటే ఇంటిగ్రల్ x స్క్వేర్ డిఎక్స్, ఇంటిగ్రల్ 3 dx 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఇంటిగ్రల్ 1 dx. x క్యూబ్ అంటే దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములాలో ఉందండి. n ఫార్ములా ఏంటంటే x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. x పవర్ n ప్లేస్లో 3 అనేది ఉందండి. 3 ప్లస్ 1 బై 3 ప్లస్ 1 ప్లస్ c. x పవర్ 4 బై 4, x పవర్ 4 బై 4. అలాగే 2 అనేది కాన్స్టెంట్ x స్క్వేర్, దీన్ని కూడా x పవర్ n ఫార్ములానే ఉంది. n ప్లేస్లో కనుక 2 అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే x క్యూబ్ బై 3. 3 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1 dx అంటే x ప్లస్ 3, 3 ఇంటూ x అంటే 3x ప్లస్ c. దిస్ ఈజ్ ద సొల్యూషన్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 2x ఇంటూ రూట్ x dx. ఫస్ట్ 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2 అనే దాన్ని ముందు రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ x రూట్ x అనేది ఉంది. స్క్వేర్ రూట్ మీన్స్ పవర్ 1/2 అండి. ఇంటిగ్రల్ x ఇంటూ x పవర్ 1/2గా రాసే ఆ స్క్వేర్ రూట్ని. ఇక్కడ xకి పవర్లో ఏమీ లేదు కాబట్టి దాన్ని మనం 1గా తీసుకుంటామండి. ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే బేసెస్ ఈక్వల్
పవర్స్ని యాడ్ చేసుకోవచ్చండి. పవర్స్ని కనుక యాడ్ చేస్తే 1 + 1/2 3/2 ఎక్స్ పవర్ 3/2 డిఎక్స్. ఇప్పుడు మళ్ళీ పవర్లో ఉన్నదాన్ని మనం ఎన్గా గనక తీసుకుంటే మళ్ళీ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎక్స్ పవర్ n+1/n+1 అంటే ఎక్స్ పవర్ 5/2/5/2. ఈ 5/2 అనే దాన్ని పైకి రాస్తే రెసిప్రోకల్ అవుతుందండి. రెసిప్రోకల్ అయినప్పుడు 2 × 2 4/5 ఎక్స్ పవర్ 5/2 ప్లస్ సి అనేది మనకు వస్తుంది. ఇంటిగ్రల్ క్యూబ్ రూట్ 2x². స్క్వేర్ రూట్ అంటే పవర్ 1/2 అని ప్రీవియస్ సమ్లో చెప్పుకున్నాం. మరి ఇక్కడ క్యూబ్ రూట్ ఉందండి. క్యూబ్ రూట్ అంటే పవర్ 1/3 అంటే 2x² హోల్ పవర్ 1/3 డిఎక్స్. పవర్ 1/3 2x² మొత్తానికి పవర్ 1/3 అండి. అంటే 2 పవర్ 1/3 ఇంటిగ్రల్ x² హోల్ పవర్ 1/3 ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏ పవర్ mn 2 పవర్ 1/3 ఇంటిగ్రల్ x పవర్ 2/3 డిఎక్స్. మళ్ళీ ఈ పవర్లో ఉన్నదాన్ని కనుక మనం ఎన్గా తీసుకున్నట్లయితే ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే మళ్ళీ ఎక్స్ పవర్ 5/3/5/3 ప్లస్ సి. మళ్ళీ దీన్ని పైకి రాస్తే రెసిప్రోకల్ అవుతుంది. 2 పవర్ 1/3 ఇంటూ 3/5 ఇంటూ ఎక్స్ పవర్ 5/3 ప్లస్ సి అనేది మనకు వస్తుందండి. ఇంటిగ్రల్ x² + 3x - 1/2x మొత్తానికి హోల్ డిఎక్స్. ఇక్కడ మొత్తానికి హోల్ డిఎక్స్ ఉంది. ఫస్ట్ దీన్ని నేను స్ప్లిట్ చేస్తున్నానంటే ఏ విధంగా స్ప్లిట్ చేస్తున్నానంటే ఇంటిగ్రల్ x²/2x ప్లస్ 3x/2x మైనస్ 1/2x మొత్తానికి హోల్ డిఎక్స్. ఈ దీంట్లో ఏవైనా క్యాన్సిలేషన్ జరుగుతుంటే వాటిని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ టర్మ్లో ఏది క్యాన్సిల్ అవ్వదు కాబట్టి యాస్టీస్గా ఉంటుంది. అంటే x/2 ప్లస్ 3/2 మైనస్ 1/2x మొత్తానికి హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే దీంట్లో 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x డిఎక్స్. 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ x డిఎక్స్. దీంట్లో 3/2 మొత్తం కాన్స్టెంటేనండి. మొత్తం కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే ఏమీ లేదు కాబట్టి అక్కడ 1గా తీసుకుంటాం. ఇంటిగ్రల్ 1 డిఎక్స్ మైనస్ ఇక్కడ 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్. 1/2 కాన్స్టెంట్ ఇక్కడ పవర్లో ఏమీ లేదు కాబట్టి దాన్ని 1గా తీసుకుంటాం. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా అప్లై చేస్తే x² అనేది వస్తుంది. x²/2 3/2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1 డిఎక్స్ అంటే x ప్లస్ సి అండి దానికి ఫార్ములా. మైనస్ 1/2 అనేది కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే లాగ్ మోడ్ x ప్లస్ సి. దీన్ని మల్టిప్లై చేస్తే x²/4 3/2 ఇంటూ ఎక్స్ మైనస్ 1/2 లాగ్ మోడ్ x ప్లస్ సి. ఆన్సర్ అనేది ఈ విధంగా మనకు వస్తుందండి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ 1/√x/x. దీన్ని కనుక స్ప్లిట్ చేస్తే 1/x మైనస్ √x/x మొత్తానికి హోల్ డిఎక్స్. 1/x మైనస్ √x ఎక్స్లో √x టైం క్యాన్సిల్ అవుతుంది. అది ఎలా అంటే ఎక్స్ని √x ఇంటూ √xగా రాసుకోవచ్చండి. అప్పుడు √x క్యాన్సిల్ అయ్యి ఒక √x మిగులుతుంది. హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని కనుక అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ 1/√x డిఎక్స్. ఇంటిగ్రల్ 1/x డిఎక్స్ అంటే లాగ్ మోడ్ x మైనస్ ఇంటిగ్రల్ 1/√x డిఎక్స్ అంటే 2√x ప్లస్ సి. నెక్స్ట్ సమ్ ఈస్ ఇంటిగ్రల్ 1 ప్లస్ 2/x మైనస్ 3/x² హోల్ డిఎక్స్. ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1 డిఎక్స్ ఇంటిగ్రల్ 2/x డిఎక్స్. దానిలో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి 2ను ముందు రాసేసుకున్నాం.
మైనస్ ఇంటిగ్రల్ 3/x². దీంట్లో 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి దాన్ని కూడా ముందు రాసేసుకున్నాం. ఇంటిగ్రల్ 1dx అంటే x ప్లస్ సి. సో x -2 ఇంటూ ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x, -3 ఇంటూ ఇంటిగ్రల్ 1/x² dx అంటే -1/x ప్లస్ సి అండి. దీనికి ఫార్ములా ఇంటిగ్రల్ 1/x² dx ఈక్వల్ టు -1/x ప్లస్ సి అనేది డైరెక్ట్ ఫార్ములా ఉందండి. ఇది ఇలా గనక ఫార్ములా లేకపోతే దీన్ని ఇంకో విధంగా చేయొచ్చు. అది ఎలా అంటే ఇంటిగ్రల్ 1/x²ని x⁻−2గా రాసుకోవచ్చండి. x⁻−2 dx. ఇప్పుడు -2 మొత్తాన్ని ఎన్నగా గనక తీసుకున్నట్లయితే దాన్ని xn ఫార్ములా అప్లై చేయొచ్చు. మనకు ఆ ఫార్ములా అప్లై చేసినా కూడా -1/x అనేదే వస్తుంది. x ప్లస్ 2 log mod x ప్లస్ 3/x ప్లస్ c అనేది ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రల్ e⁻x మైనస్ 1/x ప్లస్ 2/√x² - 1 dx గివెన్ అని ఇచ్చిన ఫంక్షన్ రాసుకున్నాం. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని కనుక అప్లై చేసినట్లయితే ఇంటిగ్రల్ e⁻x dx, ఇంటిగ్రల్ e⁻x dx, ఇంటిగ్రల్ 1/x dx, ఇంటిగ్రల్ 1/x dx, ఇంటిగ్రల్ 2/√x² - 1 dx. ఈ దీంట్లో 2 అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని ఫ్రంట్ రాసేసుకున్నాం. 1/√x² - 1 dx. e⁻xకి ఇంటిగ్రేషన్ e⁻x మైనస్ 1/x dx అంటే log mod x. 2 కాన్స్టెంట్ ఇంటిగ్రల్ 1/√x² - 1 dx అంటే దీనికి 2 ఫార్ములాస్ ఉన్నాయండి. cos h ఇన్వర్స్ x ప్లస్ సి అనేది ఒక ఫార్ములా, ఇంకోటి log mod x ప్లస్ √x² - 1 ప్లస్ సి అనేది ఇంకో ఫార్ములా. నేను సెకండ్ ఫార్ములా యూజ్ చేసుకున్నానండి. log mod x ప్లస్ √x² - 1 ప్లస్ సి. ఇంటిగ్రల్ 1/1 - x² ప్లస్ 1/1 ప్లస్ x². ఈచ్ టర్మ్కి కనుక ఇంటిగ్రల్ని అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/1 - x² dx ప్లస్ ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² dx. ఇంటిగ్రల్ 1/1 - x² dx అంటే దానికి ఫార్ములా tan h ఇన్వర్స్ x. ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x² dx అంటే దానికి ఫార్ములా tan ఇన్వర్స్ x ప్లస్ సి. నెక్స్ట్ వన్ ఈజ్ ఇంటిగ్రల్ 1/√1 - x² ప్లస్ 2/√1 ప్లస్ x² హోల్ dx. దీన్ని కూడా ఈచ్ టర్మ్కి గలక ఇంటిగ్రల్ని మనం అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/√1 - x² dx అంటే దానికి ఫార్ములా వచ్చేసి sin ఇన్వర్స్ x. ఇంటిగ్రల్ 2/√1 ప్లస్ x² dx. దీంట్లో 2 అనేది కాన్స్టెంట్. 2ను కనుక ముందు రాసేసుకుంటే ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x² dx. ఇప్పుడు ఈ పార్ట్కు మాత్రం నేను ఫార్ములాను అప్లై చేస్తే ఇంటిగ్రల్ 1/√1 ప్లస్ x² dx అంటే sin h ఇన్వర్స్ x. sin h ఇన్వర్స్ x ముందు 2 అనేది ఉంది కాబట్టి 2తో మల్టిప్లై అవుతుంది. 2 sin h ఇన్వర్స్ x ప్లస్ సి. ఇంటిగ్రల్ e⁻log⁡1 ప్లస్ tan² x dx ఇచ్చిన గివెన్ మనం రాసుకుందాం. e⁻log⁡1 ప్లస్ tan² x. దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 1 ప్లస్ tan² xగా రాసుకోవచ్చండి. ఈకి పవర్లో ఎప్పుడైనా లాగు ఉన్నట్లయితే బోత్ ఆర్ క్యాన్సిల్. ఈకి పవర్లో ఉన్న లాగు బోత్ ఆర్ క్యాన్సిల్ అయిపోతాయండి. 1 ప్లస్ tan² x నాకు ట్రిగనామెట్రీలో ఒక ఐడెంటిటీ తెలుసండి. sec² x మైనస్ tan² x ఈక్వల్ టు 1 అనే ఐడెంటిటీ నాకు తెలుసు. ఆ ఐడెంటిటీని కనుక నేను యూజ్ చేసుకుంటే ఈ మైనస్ tan² xని ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్తే ప్లస్ tan² x అంటే 1 ప్లస్ tan² x ప్లేస్లో నేను sec² x అనే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు.
ఈ మొత్తం ప్లేస్లో నేను సీకెన్ స్క్వేర్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేసా. ఇంటిగ్రల్ సీకెన్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అంటే ఫార్ములా tan x ప్లస్ సి. ఇంటిగ్రల్ 3/√x మైనస్ 2/x ప్లస్ 1/3x స్క్వేర్ హోల్ డిఎక్స్. దీన్ని ఇంటిగ్రల్ని ఈచ్ టర్మ్కి అప్లై చేస్తే ఇంటిగ్రల్ 3/√x dx మైనస్ ఇంటిగ్రల్ 2/x dx ప్లస్ ఇంటిగ్రల్ 1/3x స్క్వేర్ dx. ఈచ్ టర్మ్కి ఇంటిగ్రల్ని అప్లై చేసా. ఇప్పుడు దీని ముందున్న కాన్స్టెంట్స్ని మనం ఫ్రంట్ రాసేసుకుంటాంగా. 3 అనేది కాన్స్టెంట్, 3ని ఫ్రంట్ రాసేసుకుంటే 1/√x dx మైనస్ దీంట్లో 2/x అనే దాంట్లో 2 అనేది కాన్స్టెంట్, 2ని కనుక ఫ్రంట్ రాసేసుకుంటే 1/x dx ప్లస్ 1/3x స్క్వేర్లో ఈ 1/3 అనేది కాన్స్టెంట్, 1/3ని కనుక ఫ్రంట్ రాసేసుకుంటే ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ dx. ఈ ఈక్వేషన్ అనేది వచ్చింది. దిస్ ఈజ్ ద ఈక్వేషన్. ఇప్పుడు నాకు డైరెక్ట్గా ఫార్ములాస్ అప్లై చేయొచ్చు కాబట్టి 3 ఇంటూ 1/√x అంటే 2√x, 2 కాన్స్టెంట్, 1/1 ఇంటిగ్రల్ 1/x dx అంటే log mod x, 2తో మల్టిప్లై అవుతుంది కాబట్టి 2 log mod x. 1/3 అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రల్ 1/x స్క్వేర్ dx అంటే మైనస్ 1/x. ప్రీవియస్ సమ్లోనే చెప్పుకున్నాం, దీన్ని x⁻−2గా కూడా రాసుకోవచ్చు. అప్పుడు దీనికి x⁻n ఫార్ములాను కూడా అప్లై చేసుకోవచ్చు. దాన్ని అప్లై చేసినా కూడా మనకి -1/x అనేదే వస్తుంది. ప్లస్ 3 ఇంటూ 2 6√x, 6√x మైనస్ 2 log mod x ప్లస్ ఇంటూ మైనస్ 1/3x ప్లస్ c.